ఎమ్మెల్యేల ఫిరాయింపు విషయంలో బీఆర్ఎస్ అనుకున్నది సాధించిందా? పార్టీ మారిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని కోర్టు చెప్పినా వినకపోతే ఎక్కడ ఉండాలో నిర్ణయించుకోవాలని అల్టిమేటం జారీ చేసిందా? ఇప్పటికైనా చర్యలు తీసుకుంటారా, లేదంటే మాది అదే పద్ధతి అంటారా? లెట్స్ వాచ్ ది స్టోరీ. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల విషయంలో విజయం సాధించామనే ఆలోచనలో బీఆర్ఎస్ కనిపిస్తోంది. బీఆర్ఎస్ పార్టీలో గెలిచి ఎమ్మెల్యే పదవికి ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేయకుండా ఇంకో పార్టీలో చేరడం చట్టవిరుద్ధమని, వాళ్లను అనర్హులుగా ప్రకటించాలని బీఆర్ఎస్ కోటర్లు కోర్టు మెట్లెక్కింది. ఇక ఫిరాయింపు విషయంలో తాము చొరవ తీసుకోలేమని హైకోర్టు స్పష్టం చేసింది. స్పీకర్ తన అధికారాలు ఉపయోగించి 3 నెలల్లో నిర్ణయం తీసుకోవాలని జూలై 31న ఆదేశాలను జారీ చేసింది. అయితే ఇక్కడే వచ్చింది అసలు ట్విస్ట్. కోర్టు ఆదేశాలను తూచా తప్పకుండా పాటిస్తామన్న స్పీకర్ కార్యాలయం విచారణ అయితే మొదలుపెట్టింది. కానీ ఆ విచారణ తూతూ మంత్రంగా జరిపిస్తున్నారే తప్ప ఎక్కడా సీరియస్గా చేయట్లేదని బీఆర్ఎస్ ఆరోపిస్తుంది. ఇంతలోకి కోర్టు ఇచ్చిన గడువు కూడా దగ్గర పడింది. అయితే నాడు అక్టోబర్ 31 తేదీ సమీపిస్తూ ఉండడంతో అలర్ట్ అయిన స్పీకర్ కార్యాలయం మరింత గడువు కావాలని కోరుతూ అక్టోబర్ 25న కోర్టులో మిస్లీనియస్ పిటిషన్ వేసింది. ఇక హైకోర్టు ఇచ్చిన గడువు ముగిసినా ఇంకా నిర్ణయం తీసుకోలేదని బీఆర్ఎస్ మండిపడుతుంది. కోర్టు ఆదేశాలు బేఖతారు చేశారని కోర్టు ధిక్కరణ పిటిషన్ను వేసింది. వెంటనే విచారణ చేపట్టాలని కోరింది. తొందరలో సీజేఐ బీఆర్ గవాయ్ పదవీకాలం ముగుస్తుందని, అంతలోగా విచారణ పూర్తి చేయాలని కోరింది. తన పదవీకాలం ముగిసినంత మాత్రాన కోర్టు మూతపడదు కదా అని సీజేఐ బీఆర్ఎస్కు చివాట్లు పెట్టారు. రెండూ కలిపి ఒకేసారి విచారణ చేస్తామని వాయిదా వేశారు. ఇక స్పీకర్ కార్యాలయం వేసిన పిటిషన్తో పాటు బీఆర్ఎస్ వేసిన ధిక్కరణ పిటిషన్ కూడా విచారణ చేపట్టింది ధర్మాసనం. స్పీకర్పై తనదైన శైలిలో ఫైర్ అయ్యారు. ఇచ్చిన సమయంలో పూర్తి చేయకపోవడం ధిక్కరణ కింద చూడాల్సి వస్తుందని, నిర్ణయం తీసుకోవడానికి ఎంత సమయం కావాలని ప్రశ్నించింది. మీరు తీసుకుంటారా, మమ్మల్ని తీసుకోమంటారా? కొత్త సంవత్సరం ఎక్కడ జరుపుకోవాలని అనుకుంటున్నారో నిర్ణయం తీసుకోవాలని హాట్ కామెంట్స్ చేసింది. రోజువారీ విచారణ చేసి వారంలో పూర్తి చేయాలని 4 వారాలకు వాయిదా వేసింది ధర్మాసనం. నాలుగు వారాల తర్వాత ఇప్పుడున్న సీజేఐ పదవీకాలం ముగిసి కొత్త బెంచ్ విచారణ చేపడుతుంది. అయితే ఎవరి మనస్తత్వం వాళ్ళది. ప్రస్తుతం ఇచ్చిన తీర్పు వాళ్ళు కొనసాగించాలని రూలేమీ లేదు. రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్న స్పీకర్కి విచక్షణ అధికారాలు ఉంటాయి కాబట్టి వాళ్లే నిర్ణయం తీసుకోవాలని తీర్పిస్తే స్పీకర్కు ఊరట లభించే ఛాన్స్ ఉంటుంది. మొత్తానికి బీఆర్ గవాయ్ ఇచ్చిన తీర్పే కొత్త బెంచ్ ఫాలో అయితే మాత్రం బీఆర్ఎస్ పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల విషయంలో బీఆర్ఎస్ అనుకున్నది సాధించినట్లే అని అంతా భావిస్తున్నారు. చూడాలి మరి కొత్త బెంచ్ తీర్పు ఎలా ఉంటుందనేది.